మనం అన్ని విషయాలలో అర్హతలు చూస్తాం, కానీ ఒక్క స్నేహం విషయంలో మాత్రం మనసును చూస్తాం. అదే స్నేహం గొప్పతనం. ఈ రోజుల్లో శాంతం, ప్రశాంతం, మంచితనం అంటూ కూర్చుంటే ఎదుటివారికి మనం చేతకాని వారిలానే కనిపిస్తాం. కష్టమైనా పర్వాలేదు, కొన్నిసార్లు కఠినంగా ఉండాల్సిందే. ఆనందం అంటే డబ్బులు, ఆస్తులు సంపాదించడం కాదు, మనల్ని ప్రతిరోజు గుర్తుపెట్టుకొని ప్రేమగా పలకరించే మనుషులను సంపాదించడం. చిరునవ్వు, మౌనం రెండు గొప్ప ఆయుధాలు. అవి నీ దగ్గర ఉన్నంత వరకు నీకు ఓటమి లేదు. 3 విషయాలు నీ ప్రియురాలికి చెప్పకు: నీ భయాలు, తప్పులు, నీ కలలు. కష్టం రాకపోతే సుఖం విలువ తెలియదు. సుఖానికి అలవాటు పడితే కష్టం వచ్చినప్పుడు ఏం చెయ్యాలో తోచదు. జీవితం అంటే ప్రాణం ఉన్నప్పుడు బ్రతికేది కాదు, ప్రాణం పోయిన తర్వాత కూడా బ్రతకగలిగేది. సన్మానం పొందటంలో గొప్పతనం లేదు, దానికి పొందడానికి నీకున్న అర్హతలోనే గొప్పతనం ఉంది. స్వయం కృషితో పైకి వచ్చిన వారికి ఆత్మవిశ్వాసం ఉంటుంది, కానీ అహంకారం ఉండదు. నీ శక్తిని నమ్ముకో, కష్టపడు, గెలుపు కోసం గెలిచే వరకు శ్రమించు. మనం చేసే పని తప్పు కాదు అని మనకు తెలిసినప్పుడు ఎవ్వరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం అస్సలు లేదు. నీ గురించి ఎదుటివారు ఏమైనా అనుకొని పట్టించుకోకు, ఎందుకంటే గాడిదలకు గంధపు చెక్క వాసన తెలియదు. నీ ప్రియురాలిని ఎప్పుడూ నమ్మకు, భార్యను నమ్ము. ప్రియురాలికి నీ డబ్బు కావాలి, భార్యకి నీ క్షేమం కావాలి. ఎవరి మీద ఎక్కువగా ఇష్టాన్ని పెంచుకోవద్దు, ఎందుకంటే ప్రేమతో అల్లుకున్న పూలమాలలే విషనాగులై కాటేస్తే తట్టుకోవడం చాలా కష్టం. నిజానికి అబద్ధానికి తేడా ఏంటో తెలుసా? నువ్వు చెప్పిన అబద్ధాన్ని నువ్వే రక్షిస్తూ ఉండాలి, కానీ నిజం మాత్రం ఎప్పటికీ నిన్ను రక్షిస్తూ ఉంటుంది. ఏడవడం తప్పు కాదు, కింద పడిపోవడము తప్పు కాదు. ఏడ్చిన తర్వాత నవ్వకపోవడం తప్పు, కింద పడ్డ తర్వాత లేవకపోవడము తప్పు. నీవు పడిపోయినప్పుడు ఆగిపోకూడదు, తిరిగి పరిగెత్తడం నేర్చుకోవాలి. నీవు కోల్పోయినప్పుడు బాధపడకూడదు, మళ్ళీ కష్టపడి సాధించుకోవాలి. ఓటమి అంటే లైఫ్ అంతం కాదు, అదే గెలుపుకి అసలైన ఆరంభం. మీకంటే లేని వారిని చూసి ఎగతాళిగా నవ్వుకోకండి, ఉన్నవారిని చూసి కుళ్ళుతో ఏడవకండి. ఎవరితోనూ ఏ విషయంలోనూ పోల్చుకోకండి. కుదిరితే కావలసినంత సంపాదించుకోండి, లేకుంటే ఉన్నదానితో సంతోషంగా బ్రతకడం అలవాటు చేసుకోండి. గ్యారంటీ వారంటీ లేని లైఫ్, పనికిమాలిన విషయాల గురించి బాధపడుతూ కూర్చోకండి. ఈ సొసైటీలో అన్నిటికన్నా సులువైనది పని నమ్మకాన్ని కోల్పోవడం, అన్నిటికన్నా కష్టమైన పని నమ్మకాన్ని నిలబెట్టుకోవడం, అన్నిటికన్నా కఠినమైనది నమ్మకాన్ని కాపాడుకోవడం. ప్రగల్భాలు పలికేవాడు పిసరంత కూడా సాధించలేడు, ఎడతెగక ప్రయత్నించేవాడు ఏనాటికైనా విజయం సాధిస్తాడు. మనల్ని మంచిగా అర్థం చేసుకుంటే మంచిగానే కనిపిస్తాం, చెడుగా అర్థం చేసుకుంటే చెడుగానే కనిపిస్తాము. లోపం మనలో లేదు, ఎదుటివారు మనల్ని చూసే విధానంలోనే ఉంది. నీవంటే ఇష్టం లేని వారి దగ్గర బలవంతంగా మనసులో చోటు ఇవ్వమని బ్రతిమాలుకోవడం కంటే కష్టమో నష్టమో ఆ బంధానికి దూరంగా బ్రతకడమే మంచిది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బై బై.